నమస్కారం అందరికీ. ఈరోజు మనం లైనింగ్ బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో చూద్దాం. బ్లౌజ్ ఫిట్టింగ్లో లైనింగ్ కటింగ్ చాలా ముఖ్యమైనది. కటింగ్ కరెక్ట్గా ఉంటేనే బ్లౌజ్కి మంచి షేపు, మంచి ఫినిషింగ్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం బ్లౌజ్ కొలతలకు అనుగుణంగా బేసిక్ మార్కింగ్ అనేది చేసుకుందాం. నెక్, షోల్డరు, ఆర్మ్ హోల్, అలాగే బ్రెస్ట్ అండ్ వెస్ట్ లైన్ పాయింట్స్ కరెక్ట్గా మార్క్ చేయాలి. ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే కేవలం కొలతలు తీసుకోవడం మాత్రమే కాదు, ప్రతి పాయింట్ కూడా సరైన పొజిషన్లో మార్క్ చేయడం చాలా ముఖ్యం. ఇక్కడ నేను పెన్నుతో మార్క్ చేయడం వల్ల మీకు అంతగా బాగా కనిపించట్లేదు, కానీ నీట్గానే నాకు కటింగ్కి నాకేం ఇబ్బంది లేదు. ఇక్కడ మీకు వీడియోలో అనేది కనిపించట్లేదు. ఇక్కడ మనం హ్యాండ్స్ కటింగ్ అనేది చేసుకుంటున్నాం. బ్లౌజ్కి కావాల్సిన షేప్కి అనుగుణంగా హ్యాండ్ పార్ట్ని కట్ చేసుకుంటున్నాము. వీడియో టైం తక్కువగా ఉండటం వల్ల ప్రతి మెజర్మెంట్ని విడిగా చూపించడం కుదరడం లేదు, కానీ మీరు వీడియోని గమనిస్తే కటింగ్ ప్రాసెస్ మొత్తం అర్థమవుతుంది మీకు. కటింగ్ చేసేటప్పుడు క్లాత్ అనేది కదలకుండా చూసుకోవడం చాలా ముఖ్యం మనకి ఇక్కడ. అదే ఇంకా ముఖ్యంగా కర్వ్స్ వచ్చే చోట్ల స్లోగా నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా ఒక్కొక్క స్టెప్ని జాగ్రత్తగా చేస్తూ చివరికి బ్లౌజ్ పీస్ అనేది కటింగ్ అనేది పూర్తవుతుంది. ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్ అనే దానికి మార్కింగ్ చేసుకుంటున్నాము. మనం ఫైనల్గా ఈ కటింగ్ అనేది ఎలా వస్తుంది ఏంది అనేది నేను మీకు చూపిస్తాను. అక్కడ నేను ప్రతిదీ కూడా పెన్నుతో మార్కింగ్ చేసుకున్నాను, ఎందుకంటే చాలా సన్నగా పడుతుంది, మనకి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. అంటే ఎక్కువ కొలతల్లో డిఫరెన్స్ రాకుండా ఉంటుంది పెన్ మార్కింగ్ అనేది, అందుకని నేను పెన్నుతో చేసుకుంటాను. మీకు వీడియోలో అది కనిపించట్లేదు మార్కింగ్ అనేది. ఇక ఇక్కడ ఫ్రంట్ పార్ట్ యొక్క షేప్ పట్టి అనేది నేను కట్ చేసుకుంటున్నాను. ఇప్పటి వరకు మనము బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, అలాగే హ్యాండ్స్, అలాగే షేప్ పట్టి, ఈ 4 పీసెస్ అనేది కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి దాని మీద లైనింగ్ అనేది పరిచి మన హ్యాండ్స్ అనేది కట్ చేసుకుంటున్నాము. ఇది ఏంటంటే ఆల్రెడీ ఎంబ్రాయిడ్ చేసినటువంటి బ్లౌజ్ పీస్ కాబట్టి మనం జాగ్రత్తగా దానికి తగ్గట్టుగా వేసుకొని కట్ చేసుకుంటున్నాము. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్. ఇక్కడ మనకి బ్యాక్ నెక్ అనేది కొంచెం ఎక్కువగా అనిపించింది ఈ మెజర్మెంట్కి, దాన్ని చూసుకొని కట్ చేసుకోవాలి. అందుకే నేను బ్యాక్ ఏదైతే ఉందో నేను నెక్ డిజైన్ అనేది కట్ చేయలేదు, ఆల్రెడీ ఎంబ్రాయిడరీ చేసింది కాబట్టి దాన్ని వేసుకొని మనం అనేది కటింగ్ అనేది చేస్తాము. అలాగే ఫ్రంట్ నెక్ డిజైన్ కూడా మనం ఎటువంటి కటింగ్ అనేది చేయకుండా అక్కడ ఉన్నది ఉన్నట్లే కటింగ్ చేసుకుందాం అని చెప్పి ముందైతే ఏం కటింగ్ చేయట్లేదు. స్టిచ్చింగ్ చేసేటప్పుడు నేను కటింగ్ చేసుకుంటాను. ఇలాంటి మరిన్ని బ్లౌజ్ కటింగ్, ఎంబ్రాయిడరీ మరియు టైలరింగ్ వీడియోస్ కోసం శ్రీ బాలాజీ బజరంగ్ ఎంబ్రాయిడరీ అండ్ టైలరింగ్ పేజ్ని ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఉపయోగకరమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.